ఈ విధంగా కొంచెం రిస్కీ కన్సీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మనం గమ్యాన్ని చేరుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న గృహాలు మనకు కనిపిస్తాయి గుట్ట మీద. ఇక్కడ క్రూర మృగాలు, అడవి పందులు, ముళ్ళ అడవి పంది, కుందేళ్ళు ఇలాంటివి ఈ ప్రదేశంలో నివసిస్తాయి. చూడండి సార్, లొకేషన్ ఎంత బాగుందో. కనిపించేది మా ఊరు. అదే మా ఊరు పల్లెటూరు. హ్యాపీనా గైస్? అవి మమ్మల్ని మేము ఎంత పిలిచినా అవి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. బయట పని అవి ఏమో చేసుకుంటూ మేత మేయడం జరుగుతుంది. కాబట్టి మనం ముందుకు సాగుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గృహాలు ఉన్నాయి. ఇది ఎంత లోతుందో అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. చూడండి, గృహాలు చాలా దారుణంగా లోతుగా ఉన్నాయి. ఈ గృహాలు దాటుకొని మనం ఇటు వెళ్తున్నాం పైకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది చూడండి, ఇది పెద్ద గృహలాగా ఉంది. ఇక్కడ వర్షాకాలం చాలా వర్షం పడ్డట్టయితే ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ అవుతాయి. ఈ నీళ్ళు చాలా వరకు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ చీకటిగా ఉంది లోతులో. కాబట్టి ముందుకు కొనసాగుదాం. ఇంకా కొద్దిసేపు అయితే మనం జెండా కట్టిన ప్రదేశానికి వస్తాం. అది ఎక్కడున్న జెండా కట్టిన అక్కడ కంక ఉంటుంది. చలో రండి, ఇంకా చాలా ప్రదేశాన్ని చూపించాలి. ఇక ఇక్కడ చూడండి ఎంత క్రిటికల్గా ఉందో. ఇక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్ళాలి అని చూస్తున్నా, కానీ నిమ్మలంగా వెళ్ళాలి. 1 2 3. అమ్మ, చాలా ఇబ్బందిగా ఉంది దూకడం. ఇక్కడికి వెళ్ళి మరొక స్టెప్ జంప్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అంజనేయుడు ఉన్నాడు అని చెప్పేసి మీకు గుట్ట చూపిస్తా అని చెప్పినా కదా ఫ్రెండ్స్. ఆ ప్రదేశం ఇదే. అంటే ఈ ప్రాంతంలో ఉన్నాడని మా పూర్వీకులు పెద్దలు చెప్పడం జరిగింది. మా పూర్వీకులు పెద్దలని చెప్తే మేము వచ్చి చెప్పేసి ఇక్కడ జయంతికి, కార్తీక పౌర్ణమికి జెండా కట్టడం జరిగింది. పోయినసారి శివాలయం శివరాత్రి రోజు ఈ జెండా కట్టడం జరిగింది. ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల జెండా కట్టలేకపోయినాం. దానికి మేము చింతిస్తున్నాం. ఈసారి కంపల్సరీ మళ్ళీ ఈ హనుమాన్కి ఒక జెండా కట్టడం అనేది జరుగుతుంది. మీరు కూడా ఏదైనా కోరికలు ఉంటే ఈ ఒక జెండా కట్టేసి, అంటే ఇక్కడ రాకపోయినా పర్లేదు, కింద అయినా ఒక జెండా కట్టి ఏ కోరిక కోరినా కానీ నెరవేరుస్తాడు. ఈ ఆంజనేయ స్వామి సంజీవ ఆంజనేయ స్వామి కాబట్టి మీరు కంపల్సరీ మీ కోరిక నెరవేరుస్తాడు. మీ కోరిక ఏదైనా ఉంటే మనసులో అనుకోండి, తర్వాత వచ్చి జెండా కట్టండి, కంపల్సరీ నెరవేరుతుంది. నా కోరిక నెరవేరింది కాబట్టి మీ కోరిక కూడా నెరవేరుతుంది. మళ్ళీ మీకు జెండా కట్టేటప్పుడు వీడియో చూపిస్తా. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ నుండి మొదలు. ఇక ఇక్కడ చూడండి గృహ ఇట్లా పోవాలి కనిపిస్తున్నాయి. ఈ గృహాలు చూడండి. ఈ ఎక్కడ ఇవి ఇంత ప్రకృతి, నిజంగా చెప్పాలంటే మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం, కానీ ఈ ప్రపంచంలో అందమైనది ఏది ఉంది అంటే అది ప్రకృతి మాత్రమే. ఎందుకంటే మనం చూడండి, సీతాకోక చిలుకలు ఇక్కడ చూడండి, సీతాకోక చిలుక ఎంత చక్కగా ఎగురుతుందో చూడండి. ఈ ప్రకృతి ఎంత రంగురంగుల సీతాకోక చిలుకలు, తుమ్మెదలు. ఇక్కడ చూడండి తుమ్మెద ఎంత మంచిగా, అక్కడ తుమ్మెద ఉంది. చూడండి ఆ తుమ్మెద, జూంకర ఆ తుమ్మెద చూడండి ఎంత చాలా పువ్వుల్ని మకరందాన్ని సేకరిస్తుందో. ఈ విధంగా ప్రకృతి చాలా అందమైనది, కానీ ఈ ప్రకృతిని మనం ప్రకృతి విరుద్ధమైన పనులు చేసి ప్రకృతిని నాశనం చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ప్రకృతిని కూడా కాపాడుకుందాం, చెట్లని నాటుదాం, వర్షపాతాన్ని పెంచుదాం, మనతో పాటు మన తోటి జీవచరాలని, పక్షుల్ని, జంతువుల్ని కాపాడుకుందాం. ఎంత ముందుకు సాగుదాం రండి. చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ ఈ గుట్ట ఎక్కాలి. ఇంత పెద్ద గుట్ట ఎక్కాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక పెద్ద బోరియా ఉంది. ఎక్కుతూ ఇదంతా చూడండి, మామూలుగా లేదు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వచ్చినా ఆ జెండకాడి వరకు వచ్చాను. ఈసారి మీకోసం ఈ గుట్ట పై భాగం కూడా ఎక్కుతున్నాను. ఈ గుట్ట పై భాగాన్ని కాబట్టి వాట్ ఏ బ్యూటీ. ఇంత పెద్ద లొకేషన్ మీరు ఎక్కడ చూడలేదు. ఇక్కడ నుండి చూస్తే గుండి గ్రామం మొత్తం కనిపిస్తుంది. ఇదంతా ఈ ప్రాంతం చూడండి, వ్యూ ఎట్లుందో.
ఇట్లా కూర్చొని మంచిగా తీయదు ఇట్లా. గృహ చూపిస్తా అని చెప్పినా కదా, అదే ఈ గృహ. రండి నాతో పాటు రండి. చాలా కొంచెం రిస్కీగా ఉంటుంది, బట్ కానీ తప్పదు మీకోసం. ఈ గృహలో ఇలా ప్రయాణం చేసుకుంటూ ముందుకు సాగాలి. చూడండి, చాలా. మీరు గుణ కేవ్స్ ఎప్పుడైనా చూసారా? సేమ్ టు సేమ్ ఇది గుణ కేవ్స్ లాంటిదే, బట్ అంత పెద్దది కాకపోవచ్చు. ఇది మా గుణ కేవ్సే, మా గుండిగ్రామ ప్రజలకు ఇది గుణ కేవ్స్. చాలా రిస్క్. ఇలా ఇరికినాం అనుకోండి, ఇందులోనే ఉంటాం కదా ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం రిస్క్ చేసినా పర్లేదు మీకోసం. వస్తున్నా, ఇక్కడికి వెళ్ళి పైకి ఎక్కాలి, నిదానంగా ఎక్కాలి ఫ్రెండ్స్. ఇలాంటి రిస్కీ ప్రదేశాలకు నేను ఎప్పుడు రాలేదు. మీకోసం స్పెషల్గా ఈరోజు కేటాయించుకొని రావడం జరిగింది, ఎందుకంటే స్కూల్కి లీవ్ ఉంది కాబట్టి. కమాన్, మీరు కూడా నాతో పడండి. రండి. ఈ తిప్పలు ఇక ఇది ఏంటంటే వీటికి ఇవి చూడండి కాయలు కాస్తాయి, తింటారు. తినరా? ఈ కాయలు మేకలు చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్, మీరు తినకండి, ఓకేనా? ఎట్టకేలకు ఇంత దూరం రావడం అనేది జరిగింది. సో మనం సాధించాం, కానీ ఇంకా చాలా ఉంది, చాలా వరకు ఎక్కాలి. కాబట్టి ఎక్కుదాం, మీరు కూడా చూస్తూనే ఉండండి, ఓకేనా? స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ గుట్ట మీదకి వెళ్ళి చూస్తే అక్కడ చూడండి ఎడ్లు కాసుకుంటూ పోతున్నాడు. చూడండి ఆయన ఎంత చిన్నగా కనిపిస్తున్నాడో, ఎడ్లు కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూడండి. ఇదంతా మా ఊరి గ్రామ ప్రజల పొలాలు, చేన్లు. ఇప్పుడు మేమైతే చేన్లు అంటాం, వరి పంట, వరి వేసే వాటిని పొలాలు అంటారు కావచ్చు మేబీ. కాబట్టి ఇవన్నీ చూడండి, ఇదంతా మా ఊరు పల్లెటూరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది పెద్ద వాగు, ఆ పెద్ద వాగుని చూడండి, చాలా ప్రశాంతంగా. ఇప్పుడు వర్షాలు వాగలు లేకపోతే దాన్ని మించిన వాగు ఏది లేదు, బట్ వర్షాలు వాగులు వస్తే మాత్రం దాని ఉగ్ర రూపం మనకు కంటికి చూపిస్తుంది. ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో మనం ఉంటాం, ఊరిని నిర్బంధించేస్తుంది. ఇక్కడ ఈ పెద్ద వాగు ఉంటే అక్కడ కనిపిస్తుంది చూడండి, లాంగ్ దూరంలో ఒక కన్నర్గం వాగు ఉంటుంది, దుబ్బగూడ. ఆ వాగు మనల్ని ఇక్కడ స్టక్ చేస్తుంది. కాబట్టి ఆ గుండి గ్రామానికి బిరిజేలాగా ఈ వీడియోని మీరు అందరికి షేర్ చేయండి. నా కోసం ఎంత కష్టపడుతున్నా మా ఫ్రెండ్ నిఖిల్కి తొందరగా పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఎక్కడైనా మంచి అమ్మాయి ఉంటే అతని కోసం చూడండి, ఓకే? అయితే ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మర్రి చెట్టు మొలకెత్తడం జరిగింది. ఈ మర్రి చెట్టు చూడండి, తను చిన్నగా స్థానాన్ని కల్పించుకొని ఇక్కడ చూడండి పక్షి రెట్టలు వేసింది. ఈ రెట్ట వేస్తే ఇక్కడ ఈ మర్రి చెట్టు మొలవడం జరిగింది. చూసిందా? పక్షులు మనకు చాలా వరకు అడవులు మరియు ఈ పరిసర ప్రాంతాలు, అడవి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా వరకు ముఖ్యంగా కారణం ఏమంటే పక్షులు. ఆ పక్షులను మీరు కాపాడుతూ, ఆ పక్షులు మనల్ని కాపాడుతున్నాయి కాబట్టి మనం కూడా పక్షుల్ని కాపాడాలి. ఎండాకాలం కనుక వస్తే పక్షులకు దానా, నీరు అందించండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఇంత పెద్ద గుట్ట ప్రాంతంలో ఎవరు చెట్టు నాటలేదు, బట్ ఆ పక్షులు అవి విసర్జన ద్వారా ఈ మొక్కలు నాటడం అని జరుగుతుంది. చాలా ముఖ్యంగా చెప్పాలంటే కాకి గురించి చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే కాకి సంవత్సరానికి చాలా వరకు చెట్లు నాటుతుంది. వేప చెట్లు, మర్రి చెట్లు, మళ్ళీ రావి చెట్లు. తను ఏదైతే తింటుందో అదే విసర్జిస్తుంది. ఎక్కడ విసర్జిస్తుంది అంటే ఖాళీ ప్రదేశాల్లో విసర్జించి వృక్షాలని, మొక్కల్ని నాటడం అనేది జరుగుతుంది ఫ్రెండ్. కాబట్టి కాకులు అంటే మామూలు పక్షులు కాదు. కాబట్టి కాకులతో పాటు అన్ని పక్షులకు మనం దానా, నీరు అందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఇక్కడ గృహ ఉంది, ఆ గృహ దగ్గరికి వెళ్దాం. చెట్లు ఇది చూడండి, ఈ విధంగా చెట్లు కొమ్మలు అడ్డు కొని ఈ చెట్లను మేతలు మేపడానికి నడుపుతారు. ఇది తెల్ల మర్రి చెట్లు.
ఈ తెల్ల మర్రి చెట్టు ఈ ప్రాంతంలో ఇది ఎక్కడ దొరకదు, మా గుట్ట మీద ఉంటుంది ఈ తెల్ల మర్రి చెట్టు ఫ్రెండ్స్. ఈ ప్రాంతంలో ఈ మర్రి చెట్టు ఎక్కడ దొరకదు, దీనికి ఊడలు కూడా ఉంటాయి. ఈ తెల్ల మర్రి చెట్టు చాలా విశిష్టగలది. ఈ తెల్ల మర్రి చెట్టు ఎవరికైనా కావాలంటే ఈ గుట్టకు వచ్చి తీసుకోవాలి. ఓకేనా? ముందు ముందు ప్రయాణం ఎంత క్రిటికల్గా ఉందో చూడాలి. పుట్టలు పుట్టలు పాము చూసుకున్న పాము అది ఇటాకి వెళ్ళి అంత సూపర్ తవ్వేనే ఉన్నది. ఎవరు ఇక్కడ మొత్తం మేపుతాను చెప్పేట్లాగింది చూడ ఈ చెప్పులతోటి సావాసం చేయాలి. రెస్క్యూ చేసుకుంటూ చెప్తాను. రండి గాయస్ రండి రండి మాతో పాటు మీరు కూడా చూడండి. గుట్టలు మీకు చూపిస్తాను. ఇంకా మంచి గుట్ట ఎక్కడ చూడలేదేమో. మీకు ట్రక్కింగ్ చేయాలనిపిస్తే శ్రీకృష్ణస్వామి టెంపుల్కి రండి, ట్రక్కింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే చూడండి, చాలా రిస్క్ అవుతుంది. ఇక్కడికి చూస్తే ఏవో అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనం పైకి ఎక్కుతాం, ఆ గుట్ట పైకి ఎక్కాలి. ఎంతో రిస్క్తో రిస్క్ చేసుకుంటూ మరి ఈ గుట్ట ఎక్కడం జరుగుతుంది. తెల్ల జేబులో పెట్టిన జాగ్రత్త అది కాబట్టి నిమ్మలంగా ఎక్కాలి. ఈ గుట్ట ఇంత దీని మీద కాలు పెట్టు కాబట్టి అంటే ఎక్కకు. నేను ఈ గుట్టని ఒకటి అనుకున్నా, బట్ చేయొచ్చు, సమయం ఉంది మిత్రమా. ఓకే అది సక్సెస్ అవుతుంది. చూసిన ఇక్కడ నామాలు వేద్దాం అనుకున్నా కాబట్టి ఇది అనువైన ప్రదేశం, ఇక్కడ వేయచ్చు. వదిలిసా వదిలిసా ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే మాట్లాడా మొదట నా ప్రియ అన్నాను కదా. ఇక్కడ నుండి కవితలే మాట మాటలో బ్రహ్మాండం. కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, నీ మాటలే మాన తోటలో మాటలే మాట మాటలో ఓహో కమ్మని ప్రేమ లేఖలే రాసింది హృదయమా, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. నాకు తగిలిన గాయం అదే. చూడు, నాకు ఏ గాయం అయినది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. అగ్నిలాగా స్వచ్ఛమైనది. మనసులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. మనసులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. అర్థం చేసుకోవడానికి మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. మనసులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఈ ప్రదేశంలో నడయాడండి అని చెప్పేసి మా పూర్వీకులు, అంటే ఇక్కడ నివసించే మా తాతల వాళ్ళ తాతలు, ఇక్కడ ఊరి పెద్ద మనుషులు అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. కృష్ణుడు స్వయంగా వెలిసిన ప్రదేశం మొత్తం మీకు చూపెట్టాను. ముందు గుడి చూశారు, ఆ తర్వాత ఈ గుట్ట ప్రదేశం అంతా చూశారు. కాబట్టి ఈ వీడియోని మీరు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కాండి. థ్యాంక్ యూ. మనం ఒక హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కాండి. తాడూరు సాయికృష్ణ అని ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం చెప్పాలి, రైట్? ఈ లొకేషన్ అంతా చూడండి, ఇది లాస్ట్ చివరి లొకేషన్. అటు వెళ్దామంటే మొత్తం చెట్లు అవి బాగా దట్టంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు.
కాబట్టి ఇది చివరి లొకేషన్ చూడండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఒకసారి అందరం వీడియో తీయాలా? హాయ్ గైస్, మేము ముగ్గురం ఈ గుట్టెక్కడానికి సహకరించిన మన శ్యామ్, వీడియో తీసిన నిఖిల్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.